హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో అడ్వాన్స్ అకౌంటింగ్ 1 బీకామ్ థర్డ్ సెమిస్టర్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎన్ని మెథడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరియు ఎగ్జామ్కి ఎట్లా అటెంప్ట్ చేయాలి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యూనిట్ 1లో పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1 ఇందులో 4 ప్రాబ్లమేటిక్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్, నెక్స్ట్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్, థర్డ్ డెత్ ఆఫ్ పార్ట్నర్, ఫోర్త్ ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్. ఇందులో అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అండ్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్, డెత్ ఆఫ్ పార్ట్నర్ ఆప్షనల్. ఎగ్జామ్లో పార్ట్ బిలో 9th క్వశ్చన్లో ఏ అండ్ బి రెండు యూనిట్ 1 నుంచి వస్తాయి. ఒకటి థియరీ క్వశ్చన్ వస్తుంది, ఒకటి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వస్తుంది. అంటే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అండ్ రిటైర్మెంట్ పార్ట్నర్ రెండు పర్ఫెక్ట్ అయితే ఏదైనా ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 2లో 3 మెథడ్స్ ఆఫ్ ప్రాబ్లమేటిక్ మెథడ్స్ ఉన్నాయి. అవి డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్, ఇన్సాల్వెన్స్ ఆఫ్ పార్ట్నర్ అండ్ సేల్ టు ఏ కంపెనీ. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ 2 ప్రాబ్లమ్స్, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్ అండ్ ఇన్సాల్వెన్స్ ఆఫ్ పార్ట్నర్. ఇందులో డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇన్సాల్వెన్స్ ఆఫ్ పార్ట్నర్ అవసరం లేదు. ఎందుకంటే రెండు ప్రాబ్లమేటిక్ మెథడ్స్లో ఒక ప్రాబ్లమేటిక్ మెథడ్ కంపల్సరీ వస్తుంది. అంటే 10th బిట్లో పార్ట్ బి 10th బిట్లో ఏ అండ్ బిలో ఒకటి థియరీ క్వశ్చన్ లేదా ఒకటి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వస్తుంది. లేకుంటే రెండు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. రెండు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ వస్తే ఒకటి డిజల్యూషన్ వస్తుంది, ఒకటి ఇన్సాల్వెన్సీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3లో టోటల్ 3 మెథడ్స్ ఉన్నాయి. ఇష్యూ ఆఫ్ షేర్స్, అండర్ రైటింగ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ఇంకొక మెథడ్ ఏంటంటే బాండ్స్ షేర్స్. ఇది అంత అవసరం లేదు. మెయిన్ 3 మెథడ్స్ ఏంటంటే ఇష్యూ ఆఫ్ షేర్స్, అండర్ రైటింగ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ఇందులో ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండిట్లకి వెళ్ళి ఏదైనా ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఎగ్జామ్లోకి వస్తుంది. అంటే 11th బిట్లో యూనిట్ 3 నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఏ అండ్ బి థియరీ క్వశ్చన్ రావచ్చు, రెండు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ రావచ్చు. ఒక థియరీ ఒక ప్రాబ్లం రావచ్చు, లేదా యూనిట్ 4లో రెండు ప్రాబ్లమేటిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ రెండు ప్రాబ్లమేటిక్ మెథడ్స్ నుంచి ఒక ప్రాబ్లమేటిక్ మెథడ్ కంపల్సరీ వస్తుంది. 12th బిట్లో ఏ అండ్ బి యూనిట్ 4 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి థియరీ క్వశ్చన్ రావచ్చు, ఒకటి అకౌంట్స్ రావచ్చు, లేదా రెండు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ యూనిట్ 5లో 2 మెథడ్స్, అది వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఈ రెండిట్లో నుంచి ఒక ప్రాబ్లమేటిక్ మెథడ్ కంపల్సరీ వస్తుంది 13th బిట్లో. ఓకే, అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th యూనిట్లో నుంచి థియరీ క్వశ్చన్స్ తక్కువ వస్తాయి, ప్రాబ్లమేటిక్ మెథడ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా అడ్వాన్స్ అకౌంటింగ్ క్రాక్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.